వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదండి. ఇవాల్టి వ్లాగ్ సండే వ్లాగ్ అనమాట. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూతో. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్ కవర్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. అదైతే ఇవాళ వచ్చిందనమాట. సో దాని రివ్యూ అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అస్సలు కాటన్ క్లాత్ అనమాట. ఇంకా నేనైతే ఫ్రీ సైజ్ తీసుకున్నాను. వైట్ అండ్ బ్లాక్ కలర్తో అయితే వచ్చేసింది. దీని ప్రైస్ 250 అనమాట. ఇలా 2 సైడ్స్ మనకి పాకెట్స్ అనేటైతే ఇచ్చేశారు. ఇందులో ఎక్స్ట్రా థింగ్స్ ఏదన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. లెంత్ చూసారు కదా ఎంత పొడవుగా ఉందో. నేనైతే ఫ్రీ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాను. వాషబుల్ అనమాట. మనం ఎన్నిసార్లన్నా వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా వాష్ చేయలేదు. సో వాష్ చేసిన తర్వాత కూడా నేనైతే ఒకసారి మీకు ఎలా ఉన్నదని చెప్పేస్తాను. ఇంకా ఇప్పటికైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రిడ్జ్ కవర్ అయితే. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా దీని డీటెయిల్స్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే లింక్ ఆర్ కోడ్ ఏదైనా సరే డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే సండే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా సండే అంటాం కానీ అవ్వాలే మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి. ఇంకా నేనైతే మార్నింగ్ 8 o'clock లేచాను అనమాట. అంటే సండే అంటే కొంచెం లేట్గా అలా 8 o'clock అయితే లేసాను. ఇంకా లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ పని అయితే ఉంటుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. నేనేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానో నన్ను ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఫిక్స్డ్ రేట్ లాగా నాది ఫిక్స్డ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అదేంటంటే ఇడ్లీ విత్ మటన్ కర్రీ. అస్సలు చేంజే ఉండదండి అందులో అయితే. నేనైతే అదే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇడ్లీ కోసం పిండి అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ పిండి మనం ఎంత కలుపుతామో ఇడ్లీ అనేది మనకి అంత సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే పిండి కలిపి పక్కనైతే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ కర్రీ తీసుకొచ్చేస్తారనమాట. మార్నింగే తీసుకొచ్చి పెట్టేస్తారు. సో మటన్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను పక్కనే. ఇంకా మటన్ కర్రీ రెసిపీ కూడా చాలాసార్లు అయితే నేను వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేశాను. సో అందుకని ఇవాళ అయితే జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను అనమాట. ఫుల్గా షూట్ చేయలేదు. ఫస్ట్ మటన్ అయితే వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకా టమాటో ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తర్వాత మటన్లో పేస్ట్ యాడ్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా కదా, ఆల్ స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ గరం మసాలా కూడా నేను బయటది కాదండి, ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. ఆ వీడియో కూడా ముందు వీడియోలో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఫైనల్గా ఇక్కడ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. నేనైతే ఎక్కువ మసాలాలు ఏం యూస్ చేయనండి కర్రీకి అయితే. జస్ట్ ఒక 15 to 20 minutesలో అయిపోతుంది నా వంట. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ కూడా ఎక్కువ టైం తీసుకోను. చాలా ఈజీగానే చేసేస్తానమాట. నా వంటలు అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి మీరు ముందు వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా కర్రీ రెడీ చేసి స్టవ్లో పెట్టేశాను. ఇంకా కర్రీ రెడీ అయ్యే లోపల ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా చూసారు కదా పిండి చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇడ్లీ ఎలా వస్తుందని. సో ఇడ్లీ అయితే పోసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్ చూసారా, ఇది కొత్తదండి. అంటే కొత్తదంటే ఒక 6 months అలా అవుతోంది అంతే. చాలా అంటే చాలా ఈజీగా ఉందండి ఇందులో పని అయితే. ఎందుకంటే ఒక 3 విజిల్స్ వచ్చాయంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది అన్నట్టుగా మనకు తెలిసిపోతుందన్నమాట. ఇడ్లీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నాయి. యూస్ చేయడము ఈజీగానే ఉంది, క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. అంటే మనం ఇడ్లీ పాత్రలు కడగాలంటే ముందుగా నానబెడతాము, తర్వాత ఎంత పని ఉంటుంది కదా. కానీ ఇందులో అయితే ఆ టెన్షనే లేదన్నమాట. జస్ట్ మనం నార్మల్ గిన్నెలు ఎలా వాష్ చేస్తామో అలానే వాష్ చేసేయచ్చు. అంత ఈజీగా ఉంది. నాకైతే భలే నచ్చిందనమాట. ఫైనల్గా ఇంకా
ఇడ్లీ పోసేసి ఇడ్లీ కూడా పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా ఇడ్లీ రెడీ అయ్యే లోపల ఒక సైడ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. ఇంకా మా పిల్లలకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. నేనైతే టిఫిన్ మార్నింగే చేసి పెట్టేస్తానండి. కానీ మా పిల్లలు తినే లోపల టైం ఎంత అవుతుందో తెలుసా? 11:30 అవుతుంది. ఇంకా నిద్రపోతూ ఉంటారనమాట. నేనైతే రెడీ చేసి పెట్టేస్తాను మీరెప్పుడన్నా తినండి అనేసి. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ తినేసాను. తినేసిన తర్వాత ఏదన్నా ఎక్స్‌ట్రా వర్క్స్ ఉంటే అవి కూడా చేసేసి, తర్వాత లంచ్ చేయడానికైతే ప్రిపేర్ అవ్వాలనమాట. అస్సలు గ్యాప్ ఉండదండి. ఇంకా సండే అంటే ఆ రోజే ఫుల్ వర్క్ ఉంటుంది. ఆల్రెడీ ముందు చెప్పాను గదా! సో, అలా అనమాట. ఇంకా ఇవాళ లంచ్‌కి ఏం చేస్తున్నానంటే ఫిష్ ఫ్రై ఇంకా సాంబార్ అనమాట. ఇంకా సాంబార్ రెడీ చేసే ముందు ఫిష్‌నైతే మ్యాగ్నేట్ చేసి పెట్టేసామనుకోండి, ఆ మసాలా అనేది మంచిగా అంటుకుంటుందనమాట. సో, ఇక్కడైతే ఆచి ఫిష్ ఫ్రై మసాలా ఉంది కదా! అదైతే యూజ్ చేశాను. అందులోనే సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్, కొంచెం ఆయిల్, కొంచెం వాటరేసి ఈ మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాననమాట. ఒకవేళ మనకి ఇలా ఫిష్ ఫ్రై మసాలా లేదనుకోండి, ఆ టైంలో ఏం చేస్తామంటే జస్ట్ జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్, ఇంకా లెమన్ జ్యూస్ ఏసి కలిపి పెట్టేసుకోవచ్చనమాట. మధ్యలో నాకు కొంచెం దగ్గొచ్చేసింది. అందుకే కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి. సారీ. ఇక్కడ ఫైనల్‌గా ఇంకా ఫిష్ అయితే మంచిగా మసాలా వేసి సపరేట్‌గా పెట్టేసాననమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకొస్తారు. సగం కర్రీకి, సగం ఫిష్ ఫ్రైకనమాట. కానీ ఈసారి ఓన్లీ ఇంకా కొంచెమే తీసుకొచ్చారు కాబట్టి నేను ఫిష్ ఫ్రై మాత్రమే చేశాను. ఇంకా సాంబార్ విత్ ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. ఇంకా నేను ఎంత ఫిష్ ఫ్రై చేసినప్పటికీ మా పిల్లలైతే ఏమడిగారో ఇంకా మీరే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్లుగా చూడండి. ఇంకా ఫిష్ ఫ్రై చేస్తుంటే ఏమో సపరేట్‌గా ఓన్లీ ఫిష్ మాత్రమే తినేస్తారండి వాళ్ళైతే. మళ్ళీ లంచ్ తినేటప్పుడే సపరేట్‌గా ఇంకొకటైతే అడుగుతారనమాట. ఇంకా ఫైనల్‌గా టోటల్‌గా నా లంచ్ ఏంటంటే రైస్, రసం, సాంబార్, ఇంకా ఫిష్ ఫ్రై అనమాట. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా చూసారు కదా ఫిష్ ఫ్రై అయితే యమ్మీ యమ్మీగా ఉందో, ఎంత యమ్మీగా ఉందో. ఇందులో అయితే మనకి ముల్లులు కూడా ఉండవన్నమాట. ఈజీగా తీసి తినేయొచ్చు. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకా ముళ్ళున్న చేపలనుకోండి ఇంకా కొంచెం కష్టం అనమాట. సో, ఇవైతే చాలా ఈజీగా తినేయొచ్చు. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాను. ఇంకా మా పిల్లలైతే ఫిష్ అయితే సపరేట్‌గా తినేసారు. తినేసిన తర్వాత ఇంకా సాంబార్ ఉంటే మా పిల్లలకి ఎప్పుడు పిల్లలకే కాదండి మా హస్బెండ్‌కి కూడా సాంబార్ ఉంటే ఖచ్చితంగా అప్పడాలైతే కావాలి. సో, హస్బెండ్‌కైతే అప్పడాలు, ఇంకా పిల్లలకైతే ఇలా చిప్స్ వరకులైతే చేసి ఇచ్చాననమాట. చేసి ఇచ్చేంత వరకు అస్సలు ఒప్పుకోలేదండి వాళ్ళైతే. ఇంకా ఎవరైనా ఇలా ఉంటారంటే మీరే చెప్పండి. ఉన్నారు కదా మా ఇంట్లో మా హస్బెండ్, మా పిల్లలు ఇంకా వాళ్ళకైతే చేసి ఇచ్చేసాననమాట. ఇంకా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇవాళ సండే అంతా ఇలానే పోతుందండి. ఇంకా బ్రేక్‌ఫాస్టు, లంచ్, ఇంకా పిల్లలకి తలస్నానం చేయించడం, ఇంకా వాళ్ళనే కదా ఒక్కరోజు లీవ్ దొరుకుతది పిల్లలకి. సో, ఇంకా లంచ్ తర్వాత పిల్లలకైతే తలస్నానం అయితే చేయించేసాననమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే స్నాక్స్ కాదు, మా ఆయన బయటికెళ్తే తీసుకొచ్చారు. మాకైతే దహి పూరి అంటే ఇష్టమనేసి. నాకు, మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం. అందుకని ఒక ప్యాకెట్ ఎక్స్‌ట్రా కూడా తీసుకొచ్చారు ఈసారి. తింటే వామ్మో! ఈ కారం గాదండి అది. అంటే యాక్చువల్‌గా మేమెప్పుడు తీసే షాప్‌లో అయితే తీయలేదు. వేరే షాప్‌లో తీసుకొచ్చారనమాట. నోట్లో పెట్టుకుంటే అంత కారం అండి అసలు. ఎంత కారం అంటే అంత కారం. నేనైతే ఫస్ట్ టైమ్ అంత కారం తిన్నాను. ఇంక లైఫ్‌లో దహి పూరి వద్దన్నట్టు అంత కారం అనమాట. ఇంక సమయానికి ఇంట్లో థమ్సప్ ఉంటే అది తాగిన తర్వాత నోరైతే చల్లబడింది. అంత కారంగా ఉంది. అయ్య బాబోయ్! అనుకున్నాను నేనైతే. ఇంకా అంతేనండి ఇవాల్టి సండే వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి.
ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.